నమస్తే, నా పేరు చింటూ, వయసు 24 సంవత్సరాలు. మాది అచ్చంపేట మండల్ కన్యాతండ గ్రామ పంచాయతీ. మా డాడీకి 2 సంవత్సరాల నుంచి ఎంఎన్డి డిసీజ్ అనేది వచ్చి కింద పడిపోయినారు. అదేవిధంగా ఉన్న ఆస్తి పరంగా ఫ్లాట్లు అమ్మేసినాం, ఉన్న పరంగా పశువులు అమ్మేసినాం, అన్నీ అమ్మేసి ఇంకా డాడీకి అనేది మంచి కావాలని చెప్పి కోరుకుని ఇంకా అన్నీ చూసినాం. అయిపోయిందన్న నుంచి ఒక 10-15 హాస్పిటల్లోనూ తిప్పినాం. ఇంకా ఎక్కడ తిప్పినా హైదరాబాద్ తిప్పినాం, శ్రీశైలం, ఇలా అచ్చంపేట మండలం, ఇలా చాలా దగ్గరలో చూపించినా కానీ ఇంకా మా డాడీకి అనేది మంచి అనేది కాలేదు. ఇంకా అలానే కింద పడిపోయారు. ఎమ్మెల్యే అచ్చంపేట ఎమ్మెల్యే సార్ గారితో మేము ఉన్న ప్రభుత్వము ఎంతో అంత ఫండ్ అనేది రిలీజ్ చేయాలని, ఎంతో అంత వేయాలని, ఇంకా డబ్బులు అనేది తలుగుతాయని ఉన్న అధికారాన్ని కోరుకుంటున్నాను. రిక్వెస్ట్ అనేది ఇంకా 10 లక్షలు అనేది కావాలి, ఇంకా అవుతుంది ఇంకా అనేది ఇంకా ఉన్న దగ్గర అమ్మి అయినా కానీ మా డాడీకి పెట్టాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇంకా మా డాడీకి మంచి కావాలని చెప్పి నేను అనేది ఉన్న ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ అనేది చేస్తున్నాను. మా దగ్గర ఉన్న కాడికి డబ్బులు అనేది ఇప్పుడు అనేది అయిపోయినవి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు పెద్దవాళ్ళు దాతలందరూ మాకు ఇంకా డబ్బులు తలుగుతాయని తెలుస్తుంది. ఏమైనా మీ పరంగా ఏమైనా రిక్వెస్ట్ అనేది మీరు చేస్తే మాకు అనేది ఇంకా మెరుగు అనేది ఇంకా ఉన్న సంస్థ అయితే వస్తలేదన్న. మనపల్లి కానేతండ అమ్మాయి సార్, ఇప్పుడు మా ఆయనకు దగ్గర ఎకరం భూమి కూడా అమ్మేటట్టు ఉండాయి సార్. ఇప్పుడు మొత్తం 20 లక్షలు అయింది హాస్పిటల్ తీసుకుపోయినా కానీ. ఇప్పుడు ఏదో ఆధారం చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము పేదోళ్ళకు ఎమ్మెల్యే సార్ ఆదుకోవాలి మాకు. ఇప్పుడు గవర్నమెంట్నున్న ఎమ్మెల్యే సార్ తోటినా ఏమో ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. మేము ఇప్పుడు పైసలు 10-15 లక్షలు ఖర్చులు అయ్యేటట్టు ఉన్నాయి సార్. ఇప్పుడు ఏదో ఎమ్మెల్యే సార్కి కోరుకొని మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. అమ్మటు హాస్పిటల్ ఖర్చులు అయినా కానీ ఏదో అన్నా కానీ ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. మేము ఇప్పుడు ఎన్ని పైసలు అయినా కానీ 20 లక్షలు దాగేటట్టు ఉన్నాయి సార్. ఇప్పుడు కింది నుంచి ఇట్లా వచ్చింది ఎంఎన్డిజీ అని పెట్టినారు సార్. ఆ రోగం పేరు అట్లా చెప్తే ఇంకా ఏడా దవాఖానా తీసుకుపోయినా కానీ అక్కడ నిమిషంలా ఓసి హాస్పిటల్ అక్కడ ఏదో హాస్పిటల్ మొత్తం తిప్పుకొని వచ్చినాం సార్. మాకు ఏదో ఎమ్మెల్యే సార్ తోటి ఏదో సాయం చేయాలి, మాకు ఏదో హెల్ప్ చేయకుండా చేయాలి సార్. ఇప్పుడు పిల్లలు ఉన్నా కానీ పిల్లలు మొత్తం ఆధారం అమ్మేటట్టే అయిపోయినాయి సార్. ఇంకా ఏం లేవు. ఇల్లు అన్న ఎకరం భూమి అయింది, ఇల్లు చూసి ఎట్లా అయింది సార్. మాకు ఏదో. నా పేరు ఆంజనేయులు సార్, ఊరు వచ్చేసి కన్యాతండ గ్రామ పంచాయతీ. మా నాయనకు వచ్చేసి ఎంఎన్డి అనేది అది వ్యాధి అనేది వచ్చింది సార్. అది ఇప్పటికీ ఎన్ని హాస్పిటల్ తిప్పినా, హైదరాబాద్ మొత్తం తిప్పినా కానీ వైద్యం అనేది లేదని చెప్పారు సార్. ఇప్పటికీ 10-15 లక్షలు పెట్టుకున్నాం. ఇంకా ప్రాణాలతోటి ఉన్నా కానీ ఇంకా 10-15 లక్షలతో ఇంకా అయ్యే ఖర్చు ఉంది సార్. ఇంకా మాకు ప్రభుత్వం నుంచి ఏమైనా ఫండ్స్ కానీ ఇంకా ఏదైనా హాస్పిటల్స్ కానీ ఇంకా ఏదైనా సాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్ ప్రభుత్వం నుంచి. ఇప్పటికి ఉన్న ఆస్తి మొత్తానికైతే ఉన్నదానికి పెట్టుకున్నాం సార్. ఇప్పుడైతే మా దగ్గర ఏం లేదు, చూస్తే ఇల్లు కూడా లేదు సార్. మాకు ఏమైనా సాయం చేస్తారని ఎమ్మెల్యే సార్కి కోరుకుంటున్నాను.